సంకటహర చతుర్థి మన జీవితంలో ఎంత కష్టపడినా ఎంత శ్రమించినా ప్రతి పనిలోనూ ఏదో ఒక అదృశ్య శక్తి మనల్ని వెనక్కి లాగుతున్నట్లనిపిస్తుందా? పెళ్ళిళ్ళు కాక, ఉద్యోగాలు రాక, అప్పుల బాధలతో నమ్మినవాళ్లే మోసం చేస్తుంటే అసలు నాకీ ఎందుకిన్ని అడ్డంకులు వస్తున్నాయి అని మీరు కుంగిపోతున్నారా? అయితే ఒక్క క్షణం ఆగండి. మీకు తెలుసా, ఈ సృష్టిలో ప్రతి మనిషి జీవితంలో వచ్చే అడ్డంకులను సృష్టించేది, అలాగే వాటిని ఒక్క క్షణంలో తుడిచిపెట్టేది ఒకే ఒక్క సుప్రీం పవర్. ఆయనే విఘ్నేశ్వరుడు. కాని చాలామందికి తెలియని ఒక భయంకరమైన నిజం ఉంది. సాక్షాత్తు ఆ దేవుళ్లే ఒక మహాకార్యం చేస్తున్నప్పుడు వినాయకుడిని పూజించడం మరిచిపోతే వాళ్లకు అమృతం దక్కకపోగా లోకాలను దహించివేసే భయంకరమైన విషం పుట్టింది. ఆఖరికి దేవతల రాజు దేవేంద్రుడు కూడా ఐశ్వర్య గర్వంతో ఒక తప్పు చేసి సర్వస్వం కోల్పోయి అడవులపాలై భిక్షగాడిలా మారిపోయాడు. మరి అంతటి దేవేంద్రుడి కష్టాలను, ఆ దేవతల సంకటాలను సైతం ఒక్కరోజులో మంచులా కరిగించిన ఆ మహావ్రతం ఏంటో తెలుసా? అదే సంకటహర చతుర్థి. ప్రతి నెలలో వచ్చే సంకటహర చతుర్థి ఎందుకు అంత పవిత్రమైన రోజు? చంద్రదర్శనం వెనుక ఉన్న ఆ శాప విమోచన రహస్యమేంటి? సముద్ర మదనానికి, వినాయకుడి ఆగ్రహానికి ఉన్న లింక్ ఏంటి? ఈ రోజున ఉపవాసం ఉండి చంద్రుడికి అర్ఘ్యమిస్తే మీ జాతకంలో ఉన్న ఎలాంటి గ్రహదోషాలైనా సరే ఎలా మాయమవుతాయి? ఈ వీడియోలో సంకటహర చతుర్థి యొక్క పూర్తి విశిష్టతను, పురాణాల్లో చెప్పబడిన ఆ అసలైన కథను మొదటి నుండి చివరి వరకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే చివరిలో చాలామందికి తెలియని, మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన కాస్మిక్ రహస్యాన్ని కూడా మీరు తెలుసుకోబోతున్నారు. అయితే ఆలస్యం చేయకుండా దూర్వాస మహర్షి ఇచ్చిన ఆ భయంకరమైన శాపంతో సంకటహర చతుర్థి మహాపురాణంలోకి ప్రవేశిద్దాం. సంకటహర చతుర్థి మహాపురాణ కథ. అధ్యాయం 1. దూర్వాస మహర్షి శాపం. అది కృతయుగం. ఒకరోజు దూర్వాస మహర్షి వైకుంఠం నుండి వస్తూ దారిలో ఐరావతం అనే తెల్ల ఏనుగుపై వస్తున్న దేవేంద్రుణ్ణి చూశాడు. మహర్షి ఎంతో ప్రేమతో తన దగ్గరున్న పరమ పవిత్రమైన విష్ణుప్రసాద పూలమాలను ఇంద్రుడికి ఇచ్చాడు. కాని సిరిసంపదల గర్వంతో ఉన్న దేవేంద్రుడు ఆ మాలను తాను ధరించకుండా నిర్లక్ష్యంగా ఐరావతం తలపై వేశాడు. ఆ ఏనుగు దాన్ని కిందపడేసి కాళ్లతో తొక్కి అవమానించింది. దైవప్రసాదానికి జరిగిన అవమానాన్ని చూసి దూర్వాస మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది. ఆయన ఇంద్రుణ్ణి చూసి ఇలా శపించాడు: ఓయ్ ఇంద్రా, లక్ష్మీ స్వరూపమైన ప్రసాదాన్ని అవమానించావు కాబట్టి నీ ముల్లోకాల ఐశ్వర్యం, సిరిసంపదలు సముద్రంలో కలిసిపోవుగాక. నువ్వు, నీ దేవతలు శక్తిహీనులు అయిపోదురుగాక. మహర్షి శాపమిచ్చిన మరుక్షణమే ఇంద్రుడి వైభవం, లక్ష్మీదేవి, దేవలోకపు శక్తులన్నీ మాయమై క్షీరసముద్రం, పాలకడలిలో కలిసిపోయాయి. అధ్యాయం 2. రాక్షసుల దాడి, దేవతల పరాజయం. దేవతలు బలహీనపణ్ణి చూసి, రాక్షసరాజులు సమయం చూసి దేవలోకంపై దండెత్తారు. యుద్ధంలో దేవతలు ఘోరంగా ఓడిపోయారు. రాక్షసులు స్వర్గాన్ని ఆక్రమించుకోగా దేవేంద్రుడు, దేవతలు సర్వస్వం కోల్పోయి అడవులపాలై తీవ్రమైన కష్టాల పాలయ్యారు. దిక్కుతోచని స్థితిలో దేవేంద్రుడు బ్రహ్మదేవుడిని వెంటబెట్టుకుని విష్ణుమూర్తి దగ్గరకు వెళ్లాడు. అప్పుడు విష్ణుమూర్తి, ఇంద్రుడా, లక్ష్మీదేవి, అమృతం అన్నీ సముద్రంలో కలిసిపోయాయి. ఇప్పుడు మీరు రాక్షసులతో యుద్ధం చేయలేరు. కాబట్టి వారితో స్నేహం నటించి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి సముద్రమదనం ప్రారంభించండి. అందులోనే మీ సంపద, అమృతం తిరిగి లభిస్తాయి అని ఐడియా ఇచ్చాడు. అధ్యాయం 3. సముద్రమథనం, విఘ్నేశ్వరుడి ఆగ్రహం. విష్ణుమూర్తి చెప్పినట్లే దేవతలు, రాక్షసులు కలిసి మందర పర్వతాన్ని, వాసుకి అనే పామును ఉపయోగించి సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు. కాని వారు ఒక పెద్ద తప్పు చేశారు.
ఏ పని ప్రారంభించినా మొదట వినాయకుడిని పూజించాలి అనేది సృష్టి నియమం. కాని అమృతం సాధించాలనే తొందరలో దేవతలు రాక్షసులు ఇద్దరూ విఘ్నేశ్వరుడిని పూజించడం మరిచిపోయారు. దీనితో సముద్రమథనానికి విఘ్నాలు, అడ్డంకులు ఎదురయ్యాయి. వారు ఎంత చిలికినా అమృతం రాకపోగా సముద్రం నుండి లోకాలను దహించివేసే భయంకరమైన హాలాహలం విషం పుట్టింది. ఆ విషాదాన్ని చూసి భయపడి దేవతల శివుడిని వేడుకోగా శివుడు ఆ విషాన్ని మింగి నీలకంఠుడు అయ్యాడు. ఆ తర్వాత కూడా సముద్రం చిలుకుతుంటే మందర పర్వతం బరువు తట్టుకోలేక సముద్రం అడుగునకు మునిగిపోసాగింది. అధ్యాయం 4. వినాయక పూజ. లక్ష్మీదేవి ఆగమనం. కార్యం ముందుకు సాగకపోవటంతో విష్ణుమూర్తి ధ్యానంలో చూసి, మనం ప్రథమ పూజ్యుడైన వినాయకుణ్ణి పూజించలేదు, అందుకే ఇన్ని విఘ్నాలు వస్తున్నాయి అని గ్రహించాడు. వెంటనే విష్ణుమూర్తి, దేవేంద్రుడు కలిసి సముద్రతీరంలోనే వినాయకుణ్ణి ప్రతిష్ఠించి భక్తితో పూజించారు. వినాయకుడు ప్రసన్నుడై విఘ్నాలను తొలగించాడు. విష్ణుమూర్తి స్వయంగా కూర్మావతారం తాబేలు ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపుపై నిలబెట్టాడు. ఇప్పుడు మళ్లీ సముద్రమథనం మొదలయింది. వినాయకుడు అనుగ్రహంతో ఈసారి సముద్రం నుండి కోల్పోయిన వైభవం అంతా ఒక్కొక్కటిగా బయటికి రావడం మొదలయింది. ఐరావతం ఏనుగు, కల్పవృక్షం, కామధేనువు వచ్చాయి. ఆ తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించి విష్ణుమూర్తిని వివాహం చేసుకుంది. చివరగా ధన్వంతరి చేతిలో అమృతకలశం వచ్చింది. విష్ణుమూర్తి మోహిని అవతారమెత్తి ఆ అమృతాన్ని దేవతలకు మాత్రమే దక్కేలా చేశాడు. అధ్యాయం 5. సంకటహర చతుర్థి వ్రతం ఎలా మొదలయింది? అమృతం తాగిన తర్వాత దేవతలకు అమరత్వం, శక్తులు వచ్చాయి. కాని దూర్వాస మహర్షి ఇచ్చిన శాపం పూర్తిగా పోలేదు. రాక్షసులింకా భూమిపై, అడవుల్లో దేవతలను వేధిస్తూనే ఉన్నారు. దేవతల సంకటాలు పూర్తిగా తీరలేదు. అప్పుడు దేవేంద్రుడు కైలాసానికి వెళ్లి పరమశివుణ్ణి ఆశ్రయించాడు. శివుడు తన కుమారుడైన గణేశుడిని చూసి, నాయనా, ఇంద్రుడి సంకటాలను పూర్తిగా తుడిచిపెట్టే మార్గన అన్నాడు. అప్పుడు వినాయకుడు దేవేంద్రుడికి ఈ సంకటహర చతుర్థి వ్రతాన్ని ఉపదేశిస్తూ ఇలా అన్నాడు. ఇంద్రా, పూర్వం భాద్రపద చతుర్థినాడు చంద్రుడు నా రూపాన్ని చూసి నవ్వినప్పుడు నేను అతన్ని శపించాను. ఆ తర్వాత చంద్రుడు తప్పు తెలుసుకుని కృష్ణపక్ష చతుర్థినాడు ఘోరమైన తపస్సు చేసి నన్ను ప్రసన్నం చేసుకున్నాడు. అప్పుడు నేను కరుణించి, ఏ రోజైతే నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకున్నావో ఆ కృష్ణపక్ష చతుర్థినాడు పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు ఎవరైతే నిన్ను, చంద్రుణ్ణి దర్శించుకుని రోజంతా ఉపవాసం గుండి నన్ను పూజిస్తారో వారి సంకటాలన్నీ హరించుకుపోతాయి అని వరమిచ్చాను. కాబట్టి ఈ వ్రతాన్ని నువ్వు ప్రారంభించు. వినాయకుడు చెప్పినట్లే దేవేంద్రుడు అత్యంత నిష్ఠతో కృష్ణపక్ష చతుర్థి రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి రాత్రి చంద్రోదయం అయ్యాక చంద్రుడికి అర్ఘ్యమిచ్చి వినాయకుడిని పూజించాడు. ఆ వ్రతమహిమ వల్ల దూర్వాస మహర్షి శాపం పూర్తిగా తొలగిపోయింది. వినాయకుడు స్వయంగా వచ్చి దేవతలను పీడిస్తున్న రాక్షసులను సంహరించాడు. ఇంద్రుడికి తిరిగి శాశ్వత స్వర్గాధిపత్యం లభించింది. ముగింపు ఇలా: దేవేంద్రుడి కష్టాలను సైతం తుడిచిపెట్టిన వ్రతం కాబట్టే దీనికి సంకటహర చతుర్థి అని పేరొచ్చింది. కలియుగంలో మానవులు కూడా అప్పుల బాధలు, కోర్టు సమస్యలు, ఉద్యోగ నష్టాలు, వివాహ అడ్డంకులు మరియు జాతకంలో ఉన్న రాహుకేతు దోషాల నుండి బయటపడటానికి ఈ రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం 21 గరిక పోచలతో వినాయకుడిని పూజించి రాత్రి చంద్రుణ్ణి చూసి అర్ఘ్యమిచ్చి వ్రతాన్ని ముగిస్తే ఎలాంటి సంకటాలైనా మంచులా కరిగిపోతాయని భవిష్యపురాణం చెబుతోంది. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ కామెంట్ సెక్షన్లో భక్తితో ఓం గం గణపతయే నమః అని రాయడం అస్సలు మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.